ఇజ్రాయెల్ పొలిటికల్ సిస్టమ్ని మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ సిమిలర్ టు భారత్. అంటే మీకు కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. సో అక్కడ కూడా ఇలాగే ఇప్పుడు 1980స్లో చూసారనుకోండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పి కలుస్తారు. ఒక 6-7 పార్టీలు కలిసి మీకు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సడన్గా మీకు విభేదాలు, మీరు చెప్పేది కరెక్ట్గా అంటే లేదు లేదు నేను చెప్పేదే కరెక్ట్, ఇలా గొడవలు వచ్చి సడన్గా ఆ ప్రభుత్వం అనేది కూలిపోతుంది. ఇలాగ ఒక స్టేబుల్ ప్రభుత్వము అనేది ఒకప్పుడు భారత్లో ఉండేది కాదు. సో దానివల్ల మనము చాలా పెద్ద లెవెల్లో నష్టపోయాం. కానీ ఇజ్రాయెల్లో ఇవాళ కూడా మీకు అలాంటి ఒక సిచ్యువేషన్, కానీ ప్రభుత్వాన్ని కూల్చాలి అంటే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి అంటే యువాన్ గ్యాలంట్ అని చెప్పి చెప్తారు. సో యువాన్ గ్యాలంట్ అనబడే వ్యక్తి ఈ లూకిడ్ పార్టీ అంటే ఎవరిది? బెంజమిన్ నాదన్యాహుకు చెందిన పార్టీ. సో ఆ పార్టీకి చెందిన వ్యక్తి గ్యాలంట్ కాదు. కానీ మీకు ఏమవుతుంది, డిఫరెంట్ పార్టీస్ కదా. సో వీళ్ళందరూ కలిసి కదా ప్రభుత్వాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి మినిస్టర్స్ అన్నప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మంత్రి గారు ఉంటారు. అలాగా యువాన్ గ్యాలంట్ అనబడే వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఇంకొక పార్టీకి చెందిన వ్యక్తి. సో బెంజమిన్ నాదన్యాహు ఏం మాట్లాడినా ఇతను వ్యతిరేకించేవాడు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేవాడు. సో ఒళ్ళు మండిన బెంజమిన్ నాదన్యాహు మొన్నటికి మొన్న ఈయనను ఆ పదవి నుంచి తీసేశాడు. అంటే వేరే పార్టీ వాడు కాబట్టి తీసేశాడు. మరి ఇవాళ ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి ఎవరు అన్నారు అంటే మీకు అతని పేరే విచిత్రంగా ఉంటుంది, ఇజ్రాయెల్ కాట్జ్ అని అంటారు. సో ఇతను బెంజమిన్ నాదన్యాహు యొక్క సొంత పార్టీకి చెందిన వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే 2019లో మీకు ఎన్నికలు, ఇజ్రాయెల్లో ఎన్నికలు అన్నప్పుడు మీరు మోదీ గారితో ఉన్న బ్యానర్స్, అలాగే డొనాల్డ్ ట్రంప్ గారితో ఉన్న బ్యానర్స్ అంతా కూడా ఆఫీసు దగ్గర, మన పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టాలి అని చెప్పి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేసిన వ్యక్తి ఇజ్రాయేలీ కాట్జ్. మీరు ఇజ్రాయెల్లో మన బ్యానర్లు మీరు చూడొచ్చు, అది చాలా విచిత్రంగా మాట్లాడుకున్నారు. కానీ ఇది చాలా లెవెల్లో వాళ్ళకి హెల్ప్ చేసింది. అంటే ఇంతంత పెద్ద నాయకులతో మేము కలిసి ఉన్నాము కాబట్టి ఒక సుస్థిర పాలన ఉంటుంది అన్న సిగ్నల్ ఇవ్వడానికి. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే ఇరాన్. ఇప్పుడు మీరు ఇరాన్ని గమనించారు అనుకోండి, ఇజ్రాయెల్ అంటే ముఖ్యంగా ఈ ఎస్ మ్యాన్ అంటున్నాను చూసారా, ఇజ్రాయెల్ కాట్జ్, ఈయనేం మాట్లాడుతున్నాడంటే ఇదేనండి సరైన సమయం, ఇరాన్ని కొట్టడానికి ఇంతకు మించిన సమయము అనేది మనకి రానే రాదు. కాబట్టి మనము వాళ్ళ అణుశక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మన దగ్గర డేటా ఉంది కదా, ఒకేసారి వెళ్ళి వేసేద్దాం, ఇరాన్ని వేసేద్దాం. సో ఇప్పుడు మనం చెయ్యకపోతే మళ్ళీ మనం చెయ్యగలమా తెలియదు. ఏంటి రావడమే ఇలాంటి ఒక ప్రకటన. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎసెన్షియలీ నేకెడ్ అంటే ఇరాన్ ఎసెన్షియలీ నేకెడ్. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు? ఇబ్రాహీం రైజీ అనబడే ఒక శక్తివంతమైన నాయకుడు, ఇతను హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఇక తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్లో చూసారో అనుకోండి, హమాస్ యొక్క మీకు అతి ముఖ్యమైన నాయకుడు హనియా. సో ఇతన్ని ఇరాన్లోనే మనం వేసేసాము కదా. ఇక మీకు హిజబుల్లా యొక్క సుప్రీం లీడర్ మీకు నజరుల్లా, సో ఇతను కూడా చనిపోయాడు. ఇక ఇలా చూసారంటే మొన్నటికి మొన్న సిన్వర్, హమాస్ యొక్క టాప్ లీడర్ సిన్వర్. అంటే మీకు ఇరాన్ వైపు, ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీస్ వీళ్ళందరూ కూడా మీరు లిస్టు వేశారనుకోండి, వీళ్ళ అతి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా చనిపోయారు కదా. మనం ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాము. అలాంటప్పుడు ఇవాళ ఇరాన్కి ఎటువంటి బలము లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళు నగ్నముగా ఉన్నారు. ఒక్క వాళ్ళ సుప్రీం లీడర్ మాత్రమే మిగిలాడు. ఆయనకి వయసు అయిపోయింది. ఇవాళ మనం బెదిరిస్తే ఆయన భయపడతాడు, ఎక్కడో వెళ్ళి దాక్కుంటాడు. దీనికి మించిన అనువైన సమయము అనేది ఉండదు. సో ఇలాంటప్పుడు మనము ఇరాన్ మీద దాడులు చేస్తే వాళ్ళ అణుశక్తి కేంద్రాలు, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద ఒక భీకరమైన అటాక్స్ చేయగలిగితే మనము యుద్ధాన్ని గెలిచేస్తాము. ఇక ఇరాన్ అనబడే దేశము బతికి బట్టకట్టలేదు, ఎసెన్షియలీ నేకెడ్ అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్కు సంబంధించిన ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి నిన్న మాట్లాడుతూ ఇలాంటి ఒక ప్రకటన చేశాడు. అంటే ఎక్కడా కూడా వాళ్ళు తిరగబడలేరు,
మన మీద యుద్ధము చెయ్యలేరు, అలాంటప్పుడు దీనికి మించిన సమయం లేదు, ద రైట్ టైం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి మీరు అడగొచ్చు, మరి ఇది ఎప్పుడో చెయ్యొచ్చు కదా, ఇవాళ వరకు ఎందుకు ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఆగారు అంటే మీకు వాళ్ళ డిఫెన్స్ మంత్రి యువాన్ గ్యాలంట్, అలాగే జో బైడెన్ గారు, అంటే ఎన్నికలు ఈ యుద్ధానికంతా కూడా కారణం అమెరికా అని చెప్పి ఈలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పెద్ద లెవెల్లో ప్రచారాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేశారు అనుకోండి, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్స్ చేశారు అనుకోండి, ఇదంతా కూడా అమెరికా వల్లే అన్నట్టుగా ఒక ప్రచారం మొదలవుతుంది. కాబట్టి జో బైడెన్ గారు ఏమన్నారు, నువ్వు ఎలాంటి యుద్ధమైనా చెయ్యి, కానీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఆయిల్ ఫీల్డ్స్ వీటి మీదకి మాత్రం వెళ్ళావు అంటే బాగోదు. సో ఇలా చెప్పడంతో ఎలక్షన్స్ కదా అని ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆగారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేశారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఆయన ఇదే మాట్లాడుతున్నాడు, ముందు ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను కొట్టండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఎందుకు, ఈ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అనబడే దేశము చాలా చాలా డేంజరస్, కాబట్టి ఈ దేశము వద్ద అణువస్త్రాలు ఉండకూడదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ యుద్ధాలు జరిగినా యుద్ధాలను ఆపేస్తాను. సో రష్యా యుక్రెయిన్ యుద్ధం నిన్న మాట్లాడేమో ఆగిపోతుంది, మరి ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము ఏమిటి? సో ఈయన లెక్కలో ఏంటి, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మీద దాడులు చేసే అవకాశమే లేదు. ఎందుకు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అతి ముఖ్యమైన నాయకులు ఎవరు లేరు, అక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్లకు మిగిలిన ఒకే ఒక అస్త్రము వాళ్ళ అణు అస్త్రాలు, వాటిని కూడా మీరు ధ్వంసము చేసేసారు అనుకోండి, ఇక ఇరాన్ ఈ ప్రపంచాన్ని బెదిరించలేదు. ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని బెదిరించలేదండి, వాళ్ళకి ఎప్పుడు కూడా అమెరికా అలాగే ఇజ్రాయెల్తోనే శత్రుత్వం. ఎందుకు, మీకు అమెరికా 1979 నుంచి కూడా ఇరాన్ని టార్గెట్ చేశారు, వాళ్ళ మీద శాంక్షన్స్ అన్నారు. ఇంకా చెప్పాలి అంటే మీకు ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ మీద ఎంత కోపం ఉంటే వాళ్ళ అతి ముఖ్యమైన కమాండర్ కాజిం సులైమానీ మీకు ఇరాన్లో బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నప్పుడు అమెరికా వాళ్ళు లేపేశారు, ప్రిడేటర్ డ్రోన్ వాడి లేపేశారు. అప్పుడు ఇరాన్ వాళ్ళు అమెరికా సైట్స్ మీద కూడా దాడులు చేశారు, కానీ యుద్ధము వచ్చిందా, రాలేదు కదా. సో ఇదంతా కూడా ఏంటి, డొనాల్డ్ ట్రంప్ గారికి ధైర్యం. ఆయన ఏమంటున్నాడు, తీవ్రవాదాన్ని మేము లేకుండా చేసాం, ఐఎస్ఐఎస్ను డెస్ట్రాయ్ చేసాం, యుద్ధము చెయ్యలేదు. ఇవాళ కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకొని యుద్ధాలు నో అంటున్నారు కదా, ఇదే మాట ఇజ్రాయెల్తో అంటారా అంటే నాకు తెలిసి 100% ఆయన ఇది అనరు. కానీ ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇది గాడ్స్ గిఫ్ట్ కదండి, మనము హిజ్బుల్లాను లేకుండా చేశాము, హమాస్ని అసలే లేకుండా చేశాము, వాళ్ళ నాయకులు లేరు, ఇరాన్లో వాళ్ళ అధ్యక్షుడు టాప్ కమాండర్స్ అందరూ వెళ్ళిపోయారు, మిగిలిందల్లా ఆ ముదుసలి వ్యక్తి. సో ఆయన మనల్ని ఏం చెయ్యగలడు, వెళ్ళి కొట్టేద్దాము అన్నట్టుగా ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ పని వాళ్ళు చేశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారి స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే ఇరాన్ కూడా వస్తుంది కదా. కాబట్టి 100% ఇజ్రాయెల్ వాళ్ళు ఇలా చెయ్యవచ్చు. మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఆపుతారా అంటే ఈయన ఆపే అవకాశమే లేదని ఒక వర్గము, లేదండి ఇరాన్ వాళ్ళు తాడో పేడో తేల్చుకుందామని చెప్పి వాళ్ళ అణువస్త్రాలను తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద వేస్తే ఇది మహా వినాశనము కదా అని చెప్పి ఇంకొక వర్గము. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెయ్యబోతుంది, అలాగే డొనాల్డ్ ట్రంప్ గారి నిర్ణయాలు ఎలా ఉంటాయి, దీనివల్ల ఇరాన్ యొక్క భవిష్యత్తు ఏమిటి, టోటల్గా దేశాన్ని లేకుండా వీళ్ళు చేస్తే అప్పుడు ఇక మీదట అమెరికా ఇజ్రాయెల్కి తిరిగే ఉండదు కదా. ఇక వాళ్ళని మిడిల్ ఈస్ట్లో ఎవరు ప్రశ్నించలేరు కదా. ఉన్న అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు వీళ్ళందరూ కూడా అమెరికాకు సపోర్ట్గా ఉంటారే తప్ప, అయ్యో ఇది ఒక ఇస్లామిక్ దేశము కదా, ముస్లిం దేశం కదా, దీనిని కాపాడదామని ఎవ్వరూ కూడా అనుకోరు. ఇంతవరకు చరిత్రలో అలా జరగలేదు. మీరు ఇరాక్ యుద్ధము చూసుంటారు, ఇవాళ ఇరాన్ యుద్ధము చూసుంటారు, ఎవరు కూడా వీళ్ళకి సపోర్ట్గా రారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా ఇరాన్కి సపోర్ట్గా నిలబడదు అనేదే ఇక్కడ ఉన్న నిజము. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ నిజంగానే ఎసెన్షియలీ నేకెడ్ అని అంటున్నారు, ఇదే కరెక్ట్ అయిన టైం, వాళ్ళు బలహీనంగా ఉన్నారు, కొట్టేద్దామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అనుకుంటారా, మీరు కూడా అలాగే భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.